హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక రవి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజైతే డిన్నర్ కోసం అని చపాతీ చేస్తున్నాను అనమాట. మార్నింగ్ అయితే మటన్ కర్రీ చేశాను. సో ఇప్పుడైతే డిన్నర్ కోసం అని చపాతీ చేస్తున్నాను. మా హస్బెండ్ రోజు అడుగుతాడు డిన్నర్లో చపాతీ చేయమని, కానీ అస్సలు చేయను. ఆయన డైట్ కోసం అని చేయమంటాడు, కానీ అస్సలు చేయను. ఈరోజు నాన్ వెజ్ ఉందని చెప్పి చపాతీ అయితే చేశాను. మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చాడనమాట. సో అందుకని ఆయనకి టీ ఇచ్చి నేను కూడా టీ తాగుదామని టీ పెట్టుకున్నాము. మా హస్బెండ్ అయితే ఫ్రెష్ అప్ అయి పిల్లలకి హోంవర్క్ రాపిస్తున్నాడు. చూసారా ఎంత రచ్చ రచ్చ ఉందో? ఇట్లనే ఉంటుంది అనమాట. పిల్లలు ఉన్నారు కాబట్టి చదువున కొద్దిగా వేస్తూనే ఉంటారు. నేను కిచెన్లో వంట చేసుకుంటున్నానని చెప్పి మా హస్బెండ్ అయితే హోంవర్క్ రాపిస్తున్నాడు. ఇక్కడ వాళ్ళిద్దరు అల్లరి గురించి నాకు చెప్తున్నాడు అనమాట. నేను కూడా వాళ్ళిద్దరు అమ్మ ఆయన లేనప్పుడు ఏమేమి చేసిరో నేను చెప్తున్నాను వాళ్ళకి. పాప ఇట్లా చేస్తుంది, బాబు ఇట్లా చేస్తుందని. వాళ్ళ అల్లరి చూసుకుంటే ఫన్ ఉంటుంది అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేశారు. మా బాబు అయితే చాలా అసలు ఫన్నీగా చేస్తాడు. అసలు రౌడీ లెక్కలు చేస్తాడు అన్నీ. ఇక పాపకి ఇప్పుడు హోంవర్క్ చేయాలంటే మాకు ఒక గగనం అనమాట. ఎల్కేజీలో ఉన్నప్పుడు ఏబీసీడీలు అన్నీ నేర్పించాము, రాయడము. ఇక నేర్పించిన తర్వాత అన్నీ తనే రాసుకునేది అనమాట. ఇప్పుడు మళ్ళీ కర్సివ్ రైటింగ్వి పెట్టించారు, క్యాపిటల్ ఇంకా స్మాల్ కర్సివ్లో. అవి నేర్పించడానికి మళ్ళీ తంటలు అనమాట. అన్నీ A to Z వచ్చే వరకు రోజు ఏడుపులు ఉంటాయి. ఆమెకు దెబ్బలు పడతాయి. ఒక్కొక్కసారి రాయనంటే అవి మూడే ఒక్కొక్క రోజు మంచిగా రాసేస్తుంది, ఒక్కొక్క రోజు ఏమో బాగా ఏడుస్తుంది అనమాట. ఈరోజు అయితే వాళ్ళ డాడీ బలిగా నేను కిచెన్లో ఉన్న వంట వేసుకుంటున్నా. ఇక అందుకే వాళ్ళని వదిలేసేసి నేనైతే ఇటు వచ్చేసాను. వాళ్ళ డాడీ బలి అని చెప్పేసి మా హస్బెండ్కి టీ ఇచ్చేసి వచ్చి నేను కూడా కిచెన్లోనే ఆల్రెడీ తాగాను అనమాట. కొంచెం ఎక్స్ట్రా ఉందని 1/2 కప్ ఉండే తాగేస్తూ ఇంకా చపాతీ కాలవడం అయితే స్టార్ట్ చేశాను. అన్నీ ముందే చేసి పెట్టుకున్నాను అనమాట. మా హస్బెండ్ లేడని పిల్లల దగ్గరే కూర్చొని అప్పుడే చేశాను. ఇక చేయడం అయిపోయింది. మా హస్బెండ్ వచ్చాడుగా, తను పిల్లల్ని చూసుకుంటాడని నేను కిచెన్లోకి వచ్చి ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. చపాతీ కాల్చి దాని తర్వాత బాబుకి ఫుడ్ పెడతాను. ఫుడ్ పెట్టిగా వాడికి తినిపించాలన్నమాట. చూడండి, నా చపాతీ చూసి మీరైతే భయపడకండి. ట్రయాంగిల్ షేప్ వచ్చింది. ఒక్కొక్క షేప్ వస్తుంది, రౌండ్ మాత్రం రావు. కానీ ఇక అలా తినడం, ఎలా చేసినా తినడమే కాబట్టి అలా కాల్చేస్తాను అనమాట. ఇక్కడ చూడండి, మా హస్బెండ్ చెప్పడానికి చాలా కష్టపడుతున్నాడు. ఆ లెటర్స్ అన్నీ ఒక్కొక్క నేర్పిస్తున్నాడు అనమాట రాయడము. నార్మల్గా రాసేది కర్సివ్లో చెప్పేసరికి తనకి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట. ఒక్కొక్కటిగా నేర్పించాల్సి వస్తుంది, ఏడుస్తుంది. మావాడైతే పక్కన కూర్చొని అన్నీ చదువుతూ ఉన్నాడు, డిస్టర్బ్ చేసుకుంటా. చూడండి, మావాడు వెతుక్కుంటా మధ్యలో ఒకసారి వెళ్ళేసి వచ్చానమాట. వెళ్ళేసి రాగానే వచ్చిండు. వానికి ఈరోజు కొత్తగా ఊహా అని నేర్చుకున్నాడు అనమాట. చెప్పరా అంటే చెప్పట్లేడు. వాడిని ఎత్తుకొని 2-3 చపాతీలు అయితే కాల్చేసాను లాస్ట్లో. ఇంకా వాడికి ఫుడ్ పెట్టేసి కొంచెం కూర్చుందామని వానికైతే కుక్కర్లో రైస్ వేస్తున్నాను అనమాట. మేమైతే ఓన్లీ చపాతీ చేసినాం కాబట్టి చపాతీ తింటున్నాము. మార్నింగ్ది రైస్ ఉండే కొంచెం, అది ఇంకా నైట్ చేసిన చపాతీలు అదే మేమైతే తినేస్తున్నాము. నేను, మా పాప అయితే చపాతీ తింటుంది. ఇంకా బాబు కోసం అని మళ్ళీ సపరేట్గా కుక్కర్లో రైస్ వేస్తున్నాను. ఇక వాడికి తినిపించాలి. కొంచెం అంతా ఒక పిడికడ అలా వేసి వాష్ చేసి కుక్కర్ పైన పెట్టేస్తాను, అంతే. స్టవ్ పైన పెట్టేస్తాను. ఎందుకు మంచిగా చేసినావు? అసలు ఎంతసేపు సతాయించుకున్నావు పాపతోనే? లేదు, జోక్ చేసిన. చాక్లెట్లో ఏం లేవు, నేనే తినేసిన. చాక్లెట్ ఇవ్వను అనేసరికి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందిగా. ఫ్రిడ్జ్ పైన జెల్లీ చాక్లెట్స్ని తెచ్చుకో అని చెప్పగానే ఉరికిపోయి తెచ్చుకొని సంతోషంగా తింటుంది. వాళ్ళ తమ్మునికి ఇస్తే కూడా ఆమెకే తినిపిస్తున్నాడు. చూడండి మీరు. నీకు ఇష్టం కదా? తమ్మునికి ఒకటి తల్లి ఇయ్యి. ఏదమ్మా మధ్యలో వస్తావు నువ్వు? అబ్బో, ఇద్దరు డాడీ అండ్ సన్ కడంలు వేసుకుంటారు. అయ్యో అయ్యో అయ్యో, పప్ప స్టైల్ కొడుతుండ్రు. తమ్మునికి ఒకటి తల్లి, పాపం. ఫింగర్ అమ్మా మంచిగాను. ఈయన తినడు, వాళ్ళ అక్కకి పెడుతుండు. బెడ్రూమ్లో బాబు పడుకున్నప్పుడు కొన్ని సెల్ఫ్లో అన్ని బట్టలు సదరాను అనమాట. బాబు సపరేట్గా, పాప సపరేట్గా పెట్టాను. ఇంకా టబ్లో ఉన్న చాలా సామాన్లు ఉండేవన్నీ క్లీన్ చేశాను. సో అందుకని రూమ్ ఇట్లుందనమాట. బాబు లేవగానే వదిలేశాను. ఇప్పుడైతే క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ మా హస్బెండ్ వచ్చిండు కాబట్టి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మా పిల్లలు బయట ఆడుకుంటున్నారు. సో అందుకని ఇల్లంతా ఊడ్చేస్తున్నాను. ఊడ్చేసిన తర్వాత వాళ్ళకైతే తినిపించాలి.
ఎగ్జిబిషన్ వెళ్ళాం కదా, అక్కడ ఎగ్జిబిషన్లో ఆ మాస్క్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో గోస్ట్ రీల్ ఒక ట్రెండింగ్లో ఉందనమాట, అది చేద్దామనేసి మా హస్బెండ్కి చెప్తున్నాను, అది చూపించుకుంటా. నేను ఇల్లు ఊడ్చే టైంలో పిల్లలు అయితే బయట సైకిల్ ఆడుకుంటున్నారు, ఇద్దరు బాబు ఇంకా పాప ఇద్దరు ఆడుకోండి, మీకు అన్నం తినిపిస్తానని చెప్పాను. సో ఇద్దరు బయట అయితే ఆడుకుంటున్నారు. బాబుకి ఇంకా పాపకి ఫుడ్ అయితే తీసుకొచ్చాను. పాపకి చపాతి ఇష్టం అనమాట, ఫస్ట్ కొంచెం అయితే తింటుంది, అట్లా పీసెస్ కట్ చేసి ఇవ్వాలి, మంచిగా తింటుంది తను. పాపకి అలా ఇచ్చేసి బాబుకి అయితే తినిపించడానికి బయటకు వెళ్తున్నాను. వాడు ఇంకా బయటనే ఉన్నాడని బయట వానికి అటు ఇటు తిప్పుకుంటా తినిపించాలి. కొద్దిసేపు అది ఇది చెప్పుకుంటా ఇంట్లో బయట తిప్పుకుంటా తినిపించాలన్నమాట. మా పాప సైకిల్స్ అన్నీ వీడే వాడేస్తున్నాడు, అస్సలు పాప వాడలేదు. ఇంకా చూడండి, మళ్ళీ కొద్దిసేపు లోపల కూడా కూర్చోబెట్టి తినిపించాను. వానికి తినిపించిన తర్వాత ఇక పాపది ఇంకా అవ్వట్లేదని చెప్పి నేను మా హస్బెండ్ కూడా ఆకలిస్తుందనంటే ఇక వాళ్ళతో పాటు మేము కూడా కూర్చొని స్టార్ట్ చేసాము. కానీ ఇక మా పాపది అయితే అస్సలు అవ్వదు, లేటుగా వేస్తుంది అనమాట. ఒక చపాతి మంచి ఫాస్ట్గా తిన్నది. ఇక సెకండ్ చపాతి ఆమె ఎప్పుడు తిన్నా 2 చపాతీలు తింటుంది. ఆ సెకండ్ చపాతీకి అయితే గంట సేపు కూర్చొని తింటుంది. మాది అయిపోయింది, క్లీన్ కూడా చేసేసాము. ఇద్దరు కూర్చొని తింటున్నారు. ఇక పాపది అయిపోయింది, ఇప్పుడు వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరికైతే పడుకోబెట్టేశాను అనమాట. పడుకోబెట్టిన తర్వాత నాకు అప్పుడు దోశ కోసం పిండి నానబెట్టినాను గుర్తుకొచ్చింది. దబ్బా ఇక వెళ్ళి తొందరగా వెళ్ళి మిక్సీ పట్టి బ్యాటర్ అయితే చేసేసాను. అప్పుడు ఇక వీడియో షూట్ చేసుకొని అన్నీ సెట్ చేసుకొని మా హస్బెండ్ కోసం ఇట్లా డ్రై ఫ్రూట్స్ బాదం నానబెడతాను అనమాట. ఇంకా ఏవో డేట్స్ అవి తెచ్చుకున్నాడు, వాటర్ వేసి పెట్టమన్నాడు అనమాట. డైటింగ్ చేస్తుండే ఆయన, బాడీ తగ్గించడం కోసం వాటర్లో నానబెట్టి మార్నింగ్ తింటాడు ఆయన. ఇక అవైతే నానబెడుతున్నాను. పాపకి వాల్నట్స్ బాదం ఇస్తాను, ఇంకా అవి డ్రై ఫ్రూట్స్ కాజు ఇంకేదో బ్లూబెర్రీ లాగా ఉన్నాయి, అవి మా హస్బెండ్ తింటాడు అనమాట. ఎలా అనిపించింది బ్లాగ్? మీకు కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ లేచి ప్లేట్స్ కడుక్కోవాలి, ఇప్పుడైతే కడగలేదనమాట. మార్నింగ్ దోశ చేసి పాపకి బాక్స్ దోశను పెడతారు రేపు, తినిపించేసి కొంచెం పాలు తాగి పంపిస్తాను, రేపు పంపించి దోశ పెడతాను లంచ్కి. సో ఎలా అనిపించింది వీడియో? మీకు కనుక నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి ఎలా ఉందో వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్, గుడ్ నైట్ అందరికీ.